యోగాస్ నేనైతే చేయకపోతున్నా, అంటే బొమ్మ దీనిలాగా చేయడం కాదులే. నేను కిచెన్లోకి వచ్చాను మొత్తం. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇది ఉంది కదా, ఇది హోల్స్ ఉన్నాయి కదా దీని లోపల మొత్తము ఏంటిది పాలు ఏదో ఒకటి పోసుకోవచ్చు. నేనైతే ఫ్యాడ్ తీసుకోపోతున్నా. వామ్మో సీసం మరే జాగ్రత్త లేదు. సో బాదం జీడిపప్పు తీసా పక్కన పెట్టుకోండి. కొన్ని తీసి అంటే దాంట్లో ఎన్ని హోల్స్ ఉన్నాయో దాన్ని కౌంట్ చేసి మరి తీసుకోండి. నేనైతే ఇక్కడ ఇవి తీసుకున్నా, మీరేం తీసుకోవాలంటే తీసుకోవచ్చు. కట్ చేసుకోండి చిన్న చిన్నగా. ఇది చిన్నపిల్లలకి రాదండి, పేరెంట్స్ అయితే ఉపయోగపడుతుంది. నాకు ఎప్పుడు పని చెప్తారు కదా, నాకు అందుకే వచ్చు. కట్ చేసుకోవడమా, మిక్సీలో వేసుకోండి. దేన్ని కత్తైనా మిక్సీ జార్ అయినా సరే వచ్చింది. కానీ చిన్నపిల్లలు మాత్రం చేయకండి. పేరెంట్స్ ఉంటే చెప్పండి, చేసిస్తా. ఒకవేళ బాదం లేకపోతే సేమియాగా అది వేసుకుంటారు గురించి, అది మెత్తగా ఉంటుంది కదా వైట్ కలర్లో, అది వేసుకోవచ్చు. దాని పేరు నాకు తెలియదు. సరే అయితే ఖచ్చితంగా చేయాలి. అప్పుల్లో నేను చండాలం వచ్చింది. ఈసారి కన్ఫామ్గా చేయాలి, మంచిగా ఉండిద్ది. పాలతో చేస్తున్నా. మీరు చాక్లెట్స్ ఉంటాయి, చాక్లెట్స్తో చేయొచ్చు, దేనిపైన చేయొచ్చు. బట్ దీన్ని మాత్రం కొనుక్కోవాలి. ఇదండి చూసుకోండి, ఇలా తీసుకుంటారు కదా, తీసుకున్నారా? సరే, ఈసారి పక్కా చేయాలి. అప్పుడు వీడియోస్ వల్ల రాలే, తీద్దాం అనుకున్నా కానీ నాకు రావాలి.
సో ఇప్పుడు వచ్చింది కదా ఎలా చేయడం, అప్పుడు చేస్తే మీరు చూడండి. బట్ ఒక జీడిపప్పు తీసుకోరా అంతే. ఇది నాకేమన్నా చెప్పొచ్చు కదండి. రాలే. సో ఇందులో పొడి చేసి పెట్టాను. అనిపించిందా? సో ఇలా పొడిలా చేసా కదా. సో ఇప్పుడు దేంట్లో చేసిద్దాం. ఫస్ట్ కింద లైట్గా చల్లుకొని మళ్ళీ పాలు పోసాక పైన లైట్ జిల్లండి. ఇది నా గేమ్స్ ఆడమని చెప్పచ్చు కదా అండి. నేను రోజు ఖాళీ, ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఇంకా హాలిడేస్ కూడా వస్తున్నాయి. సో సమ్మర్లో మీరు యాక్టివిటీస్ ఉన్నారు కింద కామెంట్లో చెప్పండి. పట్టం బోరే డిస్టర్బ్ కింద. ఇలా అయితే ఇది పాలు తీసుకొస్తాం. ఎందుకు ఇష్టం నేను ఇష్టం.
ఓకే. ఈ పగులుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు మనం దీంట్లో నింపేసుకున్నాం. ఇంకా ఫ్రిడ్జ్ లేదు, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేద్దామా. బాయ్ బాయ్, ఇంతవరకు వీడియో బాయ్ బాయ్.